మీరు నాకు ఒక మంచి పని చేయాలి. మీరు టెక్నాలజీ వాడాలి, మన యాప్ వాడాలి, మన మిత్ర వాడాలి. మీరందరూ కూడా ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోవాలి, పార్టీ చేసేది అర్థం చేసుకోవాలి. మీరు ఛాంపియన్స్ గా ఉండాలి. మీరు ఛాంపియన్స్ గా ఉండి ప్రజల్లో గాని చేయగలిగితే మనకు చాలా వరకు పని తగ్గిపోతుంది. రెండోది, ఎన్నికల ముందు మీరందరూ హామీ ఇచ్చారు. నేను ఒక మాట చెప్పాను, మనం వస్తానే సూపర్ 6 ఇస్తామని చెప్పాను. దాని వివరాలు ఇంటింటికి పోయి చెప్పమన్నాను. మీరు పోయి చెప్పారు, ఇంటింటికి పోయి చెప్పారు, మెప్పించారు. దాని ఫలితమే ఓట్లు వచ్చాయి. కానీ ఈ రోజు మీరు చేయాల్సింది ఏదైతే అమలు చేస్తున్నామో అమలు చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. అంటే మీరు ఇంట్లో పడుకున్నారనుకోండి, ఇప్పుడు చెప్పారు, ఇచ్చాం, మీరు కనపడరు. కనపడకపోతే ఏంటి, ప్రజలకు మిమ్మల్ని మర్చిపోతారు. మన కష్టం కూడా ఫలించే పరిస్థితి రాదు. అందుకే ఇటీవల కాలంలో మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా, పార్టీని కూడా మీరు చూస్తే చాలా సిస్టమేటిక్ గా పని చేసే వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటా వస్తానని చెప్పా. ఈ రోజు ఎత్తుక్కుంటా రావడమే కాదు, పని చేసే వాళ్ళకే దండేస్తున్నాను తప్ప పని చేయని వాళ్ళకి దండేసే పరిస్థితి లేదు. దానికి కూడా శ్రీకారం చుట్టాం. రెండోది, మీతో ఉంటానని చెప్పాను, ముందు మాదిరిగా ఉండదని చెప్పాను. ఈ రోజు ఎన్ని ఇబ్బందులున్నా నేను ఏ జిల్లాకు వచ్చినా జిల్లాలో ప్రజలతో 2-3 గంటలు స్పెండ్ చేస్తే నా కుటుంబ సభ్యులతో 1 గంట అయినా సరే మినిమం స్పెండ్ చేసే వెళ్తున్నా. నేను గాని, ప్రధాన కార్యదర్శి గాని, నాయకులం గాని అందరం కూడా ఒక పద్ధతి పెట్టుకున్నాం. దీనివల్ల ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఎయిర్పోర్ట్ లో లైన్ నిలబడుకొని నాకు స్వాగతం పలికిన వాళ్ళందరినీ మాట్లాడుతూ వస్తే, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా, డైరెక్టర్ గా ఉన్నా, లేదంటే గౌరవ కార్పొరేషన్ లో ఉన్నా, లేదంటే ఇంకో కార్పొరేషన్ ఉన్నాని ప్రతి ఒక్కరూ మీ హోదా నాకు గుర్తు చేశారంటే నేను గర్వపడుతున్నా. అది ఈసారి మార్పు.